श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 15వ అధ్యాయం. ఓంకార రూపుడైన జనార్దనులకు నమస్కారం. నీ చరణ కమలాలు సర్వసిద్ధులకు సిద్ధిస్థానం, సకల నిధులకు నిదానం. సర్వాంగాలతో జీవనాన్ని వికసింపజేస్తావు. భూమిలో నిక్షిప్తమైన నిధిని వీక్షించడానికి లోకులు నేత్రాలకు అంజనం రాసుకుంటారు. అందువలన కళ్ళు నల్లబడి అస్తిత్వమున్న పదార్థాలు కూడా కంటికి కనబడవు. కానీ నీ చరణాలు అలా కాదు. నీ చరణ కమల ధూళికి వందనం చేస్తే పాతకాలు నశిస్తాయి. నీవు పరబ్రహ్మ స్వరూపంగా దర్శనమిస్తావు. కళ్లకు అంజనం పూసుకుని పూడ్చిపెట్టబడిన ధనాన్ని వెలికితీయ ప్రయత్నిస్తే పైశాచిక సంబంధమైన విఘ్నాలు బాధిస్తాయి. వాటికి బలి సమర్పించి ఆ నిధిని స్వాధీనం చేసుకుంటారు. కానీ ఆ నిధి అశాశ్వతం. నీ చరణాలు అలాంటివి కావు. వాటిని స్మరిస్తే నిత్యమైన శాశ్వతమైన పెన్నిధి లభిస్తుంది. ఆ నిధిని పొంది సనకాదులు భక్తి సంపన్నులై నారదుని ఔదార్యాన్ని స్తుతించారు. ప్రహ్లాదుని సంరక్షించడానికి లభించిన వజ్ర కవచానికి కారణం ఇదే. ఆయన దగ్గరున్న నిధి ఇదే. శుక వామదేవాదుల మహిమ దానివల్లనే పెరిగింది. ఆ నిధి వల్లనే వ్యాస వాల్మీకులు హరినామ కీర్తనలు గావించారు. దానివల్లనే చిన్న పెద్ద అందరూ భావదారిద్ర్యాన్ని నుండి బయటపడి ఆత్మజ్ఞానంతో సుసంపన్నులైనారు. అలా ఆ సద్గురు చరణాలు సకల నిధులకు మేటి అయిన పెన్నిధి. ఏకనాథుడు అలాంటి జనార్దనుని శరణు వేడాడు. సద్గురు శరణు వేడటమే మన మూల నిధి. అందువలన శ్రీ భాగవతం మనకు లభించింది. అందులో శ్రీకృష్ణుడు ఉద్ధవునకు జ్ఞాన రహస్యాన్ని బోధిస్తున్నాడు. వారిరువురి ఏకాంతంలో జరిగిన ఆ సంవాదం జగత్ ప్రసిద్ధమైనది. భాగవత కథామృత మాధుర్యం. అది పరీక్షన్ మహారాజు జగత్తునకు వనరించిన మహోపకారం. రాజు శ్రద్ధను గమనించి ప్రేమ ఉప్పొంగగా శుకాచార్యుడు గుప్త జ్ఞానాన్ని దర్శింపజేశాడు. శుకాచార్యుని మహిమ అద్భుతం. దాన్ని ఎలా వర్ణించగలం? ఆయన ఈ గుహ్య జ్ఞానాన్ని చెవిలో ఉపదేశించలేదు. కేవలం కథాశ్రవణంతోనే పరీక్షన్ మహారాజు సంసార బంధాలను ఛేదించి ఉద్ధరించాడు. శ్రవణ మాధుర్యాన్ని ఎంత తేట తెల్లంగా ప్రదర్శించినా అభాగ్యులు దంతాలు బిగబట్టి కూర్చుంటారు. కానీ వారి చెవులలో ఏమీ దూరదు. ప్రేమతో వారి చెవులలో కథామృతాన్ని చొప్పించినా లవలేశం కూడా లోపలకు పోదు. వారు విషయాల కోసం ఆరాటపడుతుంటారు. శ్రోతల అవస్థ అలాగుంటే కథ చెప్పే వక్త పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. చెరకు రసం తీసే యంత్రం చెరకు రసాన్ని తీస్తుంది, కానీ ఆ రసమంతా బయట గిన్నెలో పడుతుంది. ఆ యంత్రం ఊరకే పెద్దగా కరకరమని శబ్దం చేస్తుంది. వక్త నోటికి కూడా అదే పరిస్థితి. కథామృత మాధుర్యాన్ని సద్గురువు తప్ప వేరెవరు ఆస్వాదించగలరు? ఆ మాధుర్యాన్ని గ్రోలిన జనార్దనుని శరణు వేడాను. ఆ మాధుర్యం విలక్షణం. తానే రసం. రసమాధుర్యాన్ని గ్రోలేవాడు తానై ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాడు. చిన్నపిల్లవాని చేతికి పండిస్తే దానిని ఎలా తినాలో తెలియదు. అందుకని వాని తండ్రి ఆ ఫలాన్ని తాను తిని ఆ రసాన్ని వాడి నోటిలో పోసి దాని మాధుర్యాన్ని తెలియజేస్తాడు. ఒకసారి రుచి మరిగితే రోజంతా వాటిని ఆరగిస్తాడు. అలా నా చేత శ్రీ జనార్దన స్వామి శ్రీ భాగవత కథా మాధుర్యాన్ని ఆస్వాదింపజేశాడు. ఆ మాధుర్యానికి నేను పరవశుడనైనాను. దాని పట్ల నాకు ప్రీతి కలిగింది. నేను దాన్ని వదలాలనుకున్నా అది నన్ను వదలడం లేదు. ఆ మాధుర్యం నన్ను ఆవహించింది. అందువలన నేననేది నశించింది. ఆ మాధుర్యం అంతర్బాహ్యాలలో నిండిపోయింది. అది శుకాచార్యుని ద్వారా వెలువడ్డ భాగవతమనే ఉత్కృష్ట ఫలం. ఆ తీయదనం రసవత్తరం. దానికి చెక్కు లోపల విత్తనం లేవు. మొత్తం ఫలమంతా రసమాధుర్యమే.
అలాంటి భాగవత మాధుర్యాన్ని శ్రీకృష్ణుడు కూలంకషంగా ఉద్ధవునిచే ఆస్వాదింపజేశాడు. తన భజన, తన మూర్తి ధ్యానం నుండి సమాధి పర్యంతం సకల సాధనలను కృష్ణుడు ఉద్ధవునికి బోధించాడు. శ్రీకృష్ణుని అమృతమయ శబ్దాలను శ్రవణం చేసి ఉద్ధవుడు అలౌకికమైన ఆనందాన్ని పొందాడు. నాకు ఏది శుభప్రదమో అది నా చేతుల్లోనే ఉన్నది. నాకు శ్రీకృష్ణుని ధ్యానం కుదిరి సమాధి స్థితిలో సమాధానం కలిగితే ఇక ప్రశ్నలు వేయకూడదని ఉద్ధవుడు దృఢ నిశ్చయుడైనాడు. ఇది తెలిసి దేవుడు భావార్థాన్ని ఇలా సూచించాడు: దృఢ విశ్వాసంతో, ప్రేమతో నా భజన చేస్తే అనేక రకాల సిద్ధులు ఉదయిస్తాయి. కానీ అవి విఘ్నాలని తెలుసుకుని భక్తుడు త్యజించాలి. ఈ అధ్యాయంలో వాటిని గూర్చి శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ప్రాణంపై జయం సాధించినవాడు ఇంద్రియాలను నిగ్రహించగలడు. రాత్రింబవళ్ళు నాపై చిత్తం నిలిపి నా భక్తితో ఉల్లాసంగా ఉండాలి. హే ఉద్ధవా, అప్పుడు సిద్ధి తప్పక సిద్ధిస్తుంది. అతను కోరుకున్నది తీరుతుంది, అందులో సందేహం లేదు. ఉద్ధవునికి ఆ మాట వినగానే అత్యద్భుతమనిపించి సర్వసిద్ధుల గూర్చి శ్రీకృష్ణుని ప్రశ్నించాడు. ఏ ధారణ చేస్తే ఏ సిద్ధి లభిస్తుంది? వాటి పద్ధతిని చెప్పవలసింది. హే కృపానిధి, సకల సిద్ధుల సంఖ్య ఎంత? సర్వసిద్ధులను తెలిసిన వాడవు నీవు ఒక్కడివే. హే అచ్యుత, యోగులకు నీవే సిద్ధి ప్రదాతవు. అందుచేత ఆ సిద్ధిని గురించి వివరించవలసింది. సిద్ధులు మొత్తం 18 సిద్ధులున్నాయి. వాటి ధారణ కూడా విభిన్నంగా ఉంటుందని యోగవేత్తలు, యోగ సంపన్నులైన మహాసిద్ధులు చెబుతారు. ఆ సిద్ధులలో 8 శ్రేష్టమైనవి, ప్రసిద్ధిగాంచినవి. నా స్వరూపంలో స్థిరమైన వానికి అవి ప్రాప్తిస్తాయి. ఇతరులు వాటిని పొందలేరు. మనస, వాచ, కర్మణ, దేహత్వాన్ని విస్మరించి నా స్వరూపంలో రమించేవాడు జ్ఞానరూపుడవుతాడు. వాని వద్ద ఈ సిద్ధులు చేతులు జోడించి నిలబడతాయి. కానీ భక్తుడు వాటి పట్ల ఉదాసీన వైఖరితో ఉంటాడు. మిగతా 10 సిద్ధులు సత్వగుణయుక్తమై సత్వగుణ సంపన్నమైన సాధకుని చెంత బహిర్గతమవుతాయి. నా స్వరూపంలో వసించే అష్టమహాసిద్ధులను గూర్చి ఇప్పుడు వివరిస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు. అణిమ, మహిమ, లఘిమ అనేవి దేహసిద్ధులు. ప్రాప్తి అనే 4వ మహాసిద్ధి ఇంద్రియాలకు సంబంధించినది. పరలోక అదృశ్య విషయాల జ్ఞానం కలిగించేది ప్రకాశమనే 5వ సిద్ధి. శక్తికి ప్రేరణనిచ్చేది ఈసిత అనే 6వ సిద్ధి. దేనివలన నా ధర్మాన్ని పొందుతాడో దాన్ని సిద్ధాంతులు వసిత అంటారు. అది 7వ సిద్ధి. ముల్లోకాలలోని ఉత్తమ సుఖాన్ని శ్రమించకుండా కోరుకున్నంతనే ప్రాప్తింపచేసేది, ముల్లోకాలలోని సుఖ సంపత్తినంతా ఒకేసారి ప్రసాదించేది ఖ్యాతి అనే 8వ సిద్ధి. ఈ అష్టమహాసిద్ధుల రాశి నాతోనే ఉంటుంది. సాధకుడు తీవ్ర ప్రయత్నంతో వాటిలో ఒక్కదాన్ని పొందగలడు. ఈ మహాసిద్ధుల ఉత్పత్తి, ఇతర క్షుద్ర సిద్ధుల విధానాన్ని తగిన విధంగా బోధిస్తాను. మహాసిద్ధుల ఉత్పత్తి, ఇతర సిద్ధుల విధానం. ఆకలి, దప్పిక, శోకం, మోహం, జర, మరణం అనే 6 రకాల అలలు దేహాన్ని బాధింపకపోవడం అనూర్మి సిద్ధి. అది మొదటిది. తానున్న చోటునే ఉండి దూరపు మాటలు వినడం దూరశ్రవణం అనే 2వ సిద్ధి. ముల్లోకాలలో జరిగే అనేక సంఘటనలను ఉన్న చోటనే కళ్ళతో చూడగలగడం దూరదర్శన కళ. అదే 3వ సిద్ధి. కల్పనలు చేసే ప్రదేశానికి మనోవేగంతో శరీరం పోవడం 4వ సిద్ధి. దాన్ని మనోజవం అంటారు. కోరిన రూపాన్ని వెంటనే ధరించడం కామనా సిద్ధి. ఇది 5వది. తన శరీరాన్ని దూరంగా ఉంచి మరో శరీరంలో ప్రవేశించడం పరకాయ ప్రవేశం. ఇది 6వ సిద్ధి. తన ఇచ్ఛానుసారం దేహత్యాగం చేయడం 7వ సిద్ధి. దానినే స్వచ్ఛంద మరణం అంటారు. స్వర్గంలో దేవతల క్రీడలను దర్శించడం, ఆ క్రీడలు చేసే సామర్థ్యం శరీరానికి కలగడం 8వ సిద్ధి. దేనిని సంకల్పిస్తే దానిని పొందడం 9వ సిద్ధి. వాని ఆజ్ఞను రాజు కూడా శిరసావహించవలసిందే.
వాని గమన సిద్ధి సర్వత్రా ఉంటుంది. వాని ఆజ్ఞ గమనానికి ఎలాంటి అవరోధాలుండవు. ఇది 10వ సిద్ధి లక్షణమని జ్ఞానులు విద్వాంసులు ఎరుగుదురు. హే ఉద్ధవా, గుణహేతు సిద్ధుల లక్షణాలను వర్ణించాను. ఇప్పుడు వీటికంటే వేరుగా ఉండే 5 క్షుద్ర సిద్ధులను తెలియజేస్తాను. క్షుద్ర సిద్ధులు 5 రకాలు. భూత భవిష్య వర్తమాన కాలజ్ఞానం కలిగి ఉండడం, ఇది మొదటి సిద్ధి. సుఖదుఖాలు, శీతోష్ణాలు, కోమలం, కఠినం అనే ద్వంద్వాల వశం కానీకుండా చేసేది 2వ సిద్ధి. స్వప్నాల లక్షణాలను తెలుపడం, ఇతరుల మనసులోని విషయాలను గుర్తించడం 3వ సిద్ధి. అగ్ని, వాయువు, జలం, శస్త్రం, విషం, సూర్యుడు ఈ 6 ప్రభావాన్ని అరికట్టగలిగేది 4వ సిద్ధి. అజేయుడుగా అన్ని చోట్ల విజయం సాధించడం 5వదైన విజయ సిద్ధి. అలా సిద్ధుల స్వరూపాన్ని తెలిపాను. ఇప్పుడు ఏ ధారణతో ఏ సిద్ధి లభిస్తుందో వివరిస్తాను. ధారణ రూప అష్టమహాసిద్ధులు, 10 సాధారణ సిద్ధులు, 5 క్షుద్ర సిద్ధులను సాధించే సాధనలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. అష్టమహాసిద్ధులు. అష్టసిద్ధులు నాతోనే ఉంటాయి, కానీ వాటిని సాధించడం కష్టం. అయినా వాటిని సాధించే సాధనలను చెబుతాను. నేను అణురేణువుల కంటే సూక్ష్మమైన జీవుల హృదయస్థుడనై వసిస్తాను. వాటిలో యోగి తన మనసును సూక్ష్మం చేసి నాలో స్థిరం చేస్తాడు. ఆ అణురేణువులలో నా స్వరూపాన్ని నిరంతరం ధ్యానం చేస్తాడు. అప్పుడు వాని దేహం కూడా అణుప్రమాణమవుతుంది. కీటక భ్రమర న్యాయంగా అతను అణిమ సిద్ధిని పొందుతాడు. అతను ఘన పదార్థాలలో చరించగలడు. లోకుల కళ్ళలో కూడా ప్రవేశించగలడు. కానీ ఎలాంటి అనుతాపం ఉండదు. దానిని అణిమ సిద్ధి అంటారు. నా స్వరూపం అనంతం, అపారం, మహత్తత్వం కంటే మహత్వమైనది. మహత్తత్వానికి నియంతను ఈశ్వరుడను నేనే. ఈ సిద్ధి పొందడానికి నా ధ్యానం, నా మహద్రూపంతో ధారణ చేస్తే ఈ సిద్ధి మహాత్మ్యం వలన అంతటి మహద్రూపాన్ని పొందుతాడు. ఇది మహిమ నామసిద్ధి. పత్తి పోగు చూడడానికి సూక్ష్మమైన ఆ పోగులన్నీ కలిసి పెద్ద వస్త్రమైనట్లు నా ధ్యానం కూడా గొప్ప కల్పనలతో ధారణ చేస్తే మహాసిద్ధి లభిస్తుంది. అతను నా మహత్తత్వాన్ని పొందుతాడు. దాని భారంతో పోలిస్తే పర్వతాలు, భూమి సాటిరావు. ఆ సిద్ధి సహాయంతో ఎంతటి మహద్రూపాన్నైనా పొందగలడు. వాయువు మొదలైనవి ప్రాణం కంటే సూక్ష్మతత్వాలు. వాటితో కాలసూత్రాన్ని కొలవవచ్చు. ఏకనిష్టతో ఏకాగ్రతతో ధ్యానించినవాడు పరమాణు స్వరూపుడైన భగవంతుడవుతాడు. ఆ పరమాత్మ స్వరూప ధ్యాన మహిమ అలౌకికం. దానివలన దేహం దూది పింజలా అవుతుంది. అతను ఈగపై కూడా ఆకాశంలో విహరించగలడు. అది లఘిమ నామసిద్ధి. అణిమాది దేహసిద్ధులు దేహంలో సూక్ష్మత్వం, జడత్వం, తేలికతనం అనే లక్షణాలను ఉత్పన్నం చేస్తాయి. హే బుద్ధిశాలి ఉద్ధవ, ఇప్పుడు మిగిలిన 5 మహాసిద్ధుల ధారణ విధిని వివరిస్తాను. 5 మహాసిద్ధుల ధారణ విధి. ఇంద్రియ ప్రాప్తి సిద్ధి. మూలంలోని శుద్ధ అహంకారం వలన ఇంద్రియ వికారాలు ఉత్పన్నమవుతాయి. ఇంద్రియాలకు ఆధారం, వాటికి చేతనత్వాన్ని కలిగించే దేవాది దేవుడను ఈశ్వరుడనైన నేను. నా ధ్యానం చేస్తే ఇంద్రియాల అధిష్టాన దైవతంతో ఏకాత్మత చెంది ఇంద్రియ ప్రకాశత్వం లభిస్తుంది. అందువలన జగత్తులో జరిగే ఇంద్రియ వ్యవహారాలన్నింటినీ దర్శించగలడు. ఇంద్రియ ప్రాప్తి సిద్ధి కలిగితే అంత వైభవం ప్రాప్తిస్తుంది. అప్పుడు సర్వత్రా జరిగే సకల ఇంద్రియ వ్యాపారాలు తానే నిర్వర్తించిన అనుభూతి కలుగుతుంది. ప్రకాశ సిద్ధి. మహత్తత్వమే మాయకు మొదటి స్ఫురణ. దాని క్రియను సూత్ర ప్రధాన తత్వం అంటారు. అందులో జన్మరహితుడనైన నేను సూత్రం యొక్క సూత్రాత్మనైనాను. నా స్వరూపాన్ని సావధాన చిత్తంతో ధ్యానిస్తే బ్రహ్మాండాన్ని, హిరణ్య గర్భుని ప్రకాశమానం చేయగల
సూత్ర ప్రకాశకత వశమవుతుంది. అలా నిధిధ్యాసతో సూత్రాత్మను దర్శిస్తాడు. ఆ నిధిధ్యాసతో కోట్లాది బ్రహ్మాండాలను నిర్మిస్తాడు. అది ప్రకాశ సిద్ధి. అయితే అది నేను లేకుండా సాధకునికి దక్కదు. ఈశిత సిద్ధి. ఆది నుండి నేను త్రిగుణాలకు నియంతను, కలికాలాన్ని బంధించేవాడను. ఉత్పత్తి స్థితి ప్రళయకారకుడనైన నేను అంతఃకరణలో వసిస్తాను. అట్టి విష్ణువునైన నన్ను నిరంతరం ధ్యానిస్తే ఈశ్వర ప్రాప్తి కలిగి అదృశ్య వస్తువులను దర్శించే సామర్థ్యం లభిస్తుంది. చదరంగం కాల్పనికం, కానీ సరైన రీతిలో ఆడితే బుద్ధి వికసిస్తుంది. సంసారం మిథ్య అనే అనుభవం కలుగుతుంది. జీవుని రాకపోకలు తెలుస్తాయి. అతను జీవుని నుండి శరీరం వరకు స్వయంగా ప్రేరేపించగలడు. అంతర్యామిని ధ్యానిస్తే అంతటి సిద్ధి సిద్ధిస్తుంది. తన సామర్థ్యంతో ఈగతో పర్వతాన్ని ఛేదింపజేయగలడు. దుర్బలుడైన సాధారణ మనిషితోనే సృష్టిని నాశనం చేయించి మళ్ళీ దానిని తిరిగి సృష్టింపజేయగలడు. ఎలుకతో ఇంద్రుని సంహరింపజేయగలడు. అలా ప్రాణాలు తీయగలగడం, తిరిగి జీవింపజేయగలగడం, జడాన్ని సచేతనం చేయగలగడం ఈశిత సిద్ధి అంటే ఈశ్వర తత్వం పొందడం ఈ సిద్ధి మహాత్మ్యం. వసిత సిద్ధి. జీవుడు శివుడు ప్రకృతి కంటే భిన్నమైన 4వ స్థితిని విద్వాంసులు నారాయణ అంటారు. అలాగే జాగృతి స్వప్న సుషుప్తుల కంటే భిన్నమైన అవస్థ దృశ్య ద్రష్ట దర్శనాలకు బాహ్యంగా ఉన్న 4వదైన తురీయావస్థను జ్ఞానులు నారాయణ అంటారు. త్రిపుటిలో ఉన్న త్రిపుటి కంటే భిన్నంగా ఉన్న అది నారాయణుడనైన నేనే. యశస్సు సంపద వైరాగ్యం జ్ఞానం ఐశ్వర్యం ఔదార్యం అనే 6 గుణాలు నిత్యం నాలో వసిస్తాయి. అలా నన్ను నారాయణ ధ్యానం చేస్తే వసిత అనే సిద్ధి కలుగుతుంది. ఈ సిద్ధి వలన సర్వకర్మలను ఆచరించినా అలిప్తంగా ఉంటాడు. సుఖాలను అనుభవించినా భోక్త కాడు. చిత్తం సత్వగుణం, ఇంద్రియాలు రజోగుణం, విషయాలు తమోగుణం. ఇవి పరమానందానికి అవరోధం. నన్ను ధ్యానం చేసేవాడు వాటిని త్యజిస్తేనే నిర్గుణ బ్రహ్మనైన నన్ను చేరుతాడు. నా ధ్యానంలో పరమానందాన్ని పొందుతాడు. సూర్యోదయం కాగానే చంద్రునితో సహా సకల తారలు లుప్తమైనట్లు ఆ దివ్యానందంలో కామనల రాశి నశిస్తుంది. అప్పుడు ఇంద్రియ సుఖాల ఊసే ఉండదు. పరమానంద ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు గుణకారణంగా సిద్ధుల సాధనను లక్ష్యశుద్ధితో అవతరించు. కార్యాలతో సహా రజస్తమాలను దూరం చేసి సత్వగుణ ప్రధానంగా నా విశ్వవ్యాప్త భావనతో ధారణ చేసేవారిని నా సత్వంతో సత్వ సంపన్నుని చేసి అరిషడ్వర్గ రహితుని గావిస్తాను. వానిని శోక మోహ జరా మృత్యు ఆకలి దప్పులు స్పృశించలేవు. దూరశ్రవణ సిద్ధి. నాదంతో సహా సకల శబ్దాలను ఉత్పన్నం చేసే ప్రాణులు ఆకాశంలో విశ్రాంతి కోసం వసిస్తాయి. ఆకాశం నాలోనే ఉంటుంది. నాదంతో సహా సర్వ ప్రాణులకు ప్రాణాన్ని, సర్వవాక్కులకు వాక్కును, సరస్వతికి జీవనం నేనే. తన హృదయంలో నన్ను దృఢంగా ధ్యానిస్తే ఆకాశంలో వినబడే అతి దూరంలోని వివిధ శబ్దాలను జీవరూపంతో వినగలడు. నాదయుతంగా నన్ను ధారణ చేస్తే జగత్తులోని రహస్య విషయాలన్నీ వినబడతాయి. దానినే దూరశ్రవణ సిద్ధి అంటారు. దూరదర్శన సిద్ధి. నారాయణుడనైన నేనే సూర్యుడను అన్న భావంతో సూర్యుని ఏకాగ్ర దృష్టితో ధ్యానిస్తే వాని దృష్టి నా రూపమై సూర్యుడవుతాడు. అలా నన్ను ధ్యానిస్తే నేత్రాలు సూర్యుడు నేను ఏకాత్మ అవుతాము. అప్పుడు సూక్ష్మద్రష్టయై జగత్తునంతా చూడగలుగుతాడు. కూర్చున్న చోటనే 14 లోకాలను ఒకే సమయంలో వీక్షించగలుగుతాడు. దీనిని దూరదర్శన సిద్ధి అంటారు. మనోజన సిద్ధి. మనసు వేగంతో చరిస్తుంది. ఆ మనసుకు మనసే నేను. ఆ మనసును ప్రాణాయామంతో సహా ధ్యాన ధారణలతో నాతో ఏకరూపం చేయాలి. అప్పుడు ఆ ధ్యాన ధారణల ప్రభావంతో
దేహాన్ని మనోవేగంతో సకల ప్రదేశాలకు తీసుకుపోగలిగే సామర్థ్యం లభిస్తుంది. సంకల్ప బలంతో మనసు పోయిన ప్రదేశానికి దేహం కూడా పోగలదు. ఇది మనోజవ సిద్ధి. కామరూప సిద్ధి. మనోజవ సిద్ధిని ధ్యానించి ఆ భావనలోనే ఉండి తర్కరహిత సామర్థ్యం గల నా శరీరాన్ని కల్పన చేయాలి. నా ధ్యాన ధారణతో అమోఘమైన నా సామర్థ్యం లభిస్తుంది. అప్పుడు నాలా అనేక రూపాలను ధరించగలడు, నశింపజేయగలడు. నా సామర్థ్యమంతా వానికి ప్రాప్తిస్తుంది. ఏ రూపాన్ని కల్పన చేస్తే ఆ రూపమే తానవుతాడు. దేవ, మానవ, నాగులలో ఏ స్వరూపధారణ సంకల్పం చేస్తే ఆ రూపం లభిస్తుంది. దీనినే నా కామరూప సిద్ధి అంటారు. పరకాయ ప్రవేశ సిద్ధి. పరకాయ ప్రవేశం చేయడానికి ప్రారంభంలో దేహంలోని సర్వ ప్రాణాలను స్వాధీనం చేసుకోవాలి. తాను ఏ దేహంలోనికి ప్రవేశించాలో ఆ దేహంలో తన భావన ఉండాలి. అందులోని లింగ దేహంలో ప్రాణాన్ని ఐక్యం చేసి ఆ దేహాన్ని నేను అన్న అహం ధరించడం వలన వాయు మార్గాన దానిలో కలిసిపోతాడు. ఈ దేహాభిమానాన్ని విడిచి ఆ దేహంలో ప్రవేశించగానే నేను అన్న అభిమానంతో లేస్తాడు. వాయు వేగంతో భ్రమరం ఒక కమలం నుండి మరొక కమలంలోనికి చేరినట్లు జీవుడు తన దేహాన్ని విడిచి మరో దేహంలో ప్రవేశిస్తాడు. అది పరకాయ ప్రవేశ సిద్ధి. ఇప్పుడు నా స్వరూప ధ్యాన ధారణ లక్షణాలను వివరిస్తాను. నా స్వరూపంలో దృఢంగా ధ్యానం చేస్తే సర్వదేహాలలో నేనే ఉన్నాను అన్న భావన ధరించి తన శరీరాన్ని విడువకనే పరకాయ ప్రవేశం చేయగలడు. ఇప్పుడు దేహత్యాగం ఎలా చేయాలో దాని లక్షణాలను నారాయణుడు వివరించాడు. దేహత్యాగం. దేహత్యాగం చేయడానికి యోగ మార్గాన ప్రాణధారణ చేయడమే స్వచ్ఛంద మృత్యు లక్షణం. అందుకోసం ప్రాణాన్ని బ్రహ్మరంధ్ర పర్యంతం తీసుకురావడం ఎలా? ఆ యోగ ధారణను విను. గుదద్వారాన్ని ఎడమ పాదం మడిమతో మూసివేయాలి. అందువలన అపాన వాయువు కిందకు రావడం ఆగిపోతుంది. హృదయంలో సంచరించే ప్రాణం ఊర్ధ్వముఖంగా పైకి పోతుంది. దాన్ని ప్రాణాయామంతో అధోముఖం గావించాలి. అపాన వాయువును కిందకు పోకుండా ఆపడం వలన అది పైకి పోయి స్వాదిష్టాన చక్రాన్ని చేరగానే ప్రాణం కూడా అధోముఖమై ఆ చక్రం వరకు కిందకు వస్తుంది. అక్కడ ప్రాణ అపాన వాయువులు రెండూ కలిసి సమానమవుతాయి. ఆ రెండూ ఏకరూపమై అపానం అధో మార్గాన్ని ప్రాణం తన హృదయ కంఠ మార్గాన్ని వీడి రెండు సుషుమ్న ద్వారాన్ని తెరుచుకుని దాని వివరంలో గుండా నేరుగా పైకి పోతాయి. అలా సుషుమ్నను స్వాధీనం చేసుకుని 6 చక్రాల అంచులను దాటి కాకి ముఖద్వారం గుండా బ్రహ్మరంధ్రాన్ని చేరుతాయి. అక్కడ ఈ దేహాన్ని వీడి మనసులో సంకల్పించిన దేహాన్ని పొందుతాడు. వైకుంఠం, కైలాసం, అమరావతులకు వెళ్ళాలన్నా, సార్వభౌముడు కావాలనుకున్నా ఆ స్థితి వెంటనే లభిస్తుంది. బ్రహ్మస్వరూప ఇచ్చ కలిగితే పూర్వ దేహ భాషను వీడి శుద్ధ బ్రహ్మచింతనలో నిమగ్నమై స్వయంగా సిద్ధ బ్రహ్మమవుతాడు. అలా ప్రాణధారణ చేసి దేహత్యాగం చేయడం ఇచ్ఛామరణ లక్షణం. అటువంటి వారికి కలికాలం కూడా అధీనమవుతుంది. దేవుని దివ్యానుభూతిని పొందాలన్న కోరిక కలిగితే నా శుద్ధ సత్వాన్ని చింతన చేయాలి. ఆ సత్వగుణాన్ని హృదయంలో ధారణ చేసిన వానికి దేవాంగనలపై మోహం కలిగితే స్వర్గంలోని దేవతల సమ్మానాన్ని పొందుతాడు. శ్రేష్టమైన విమానంలో అప్సరసలతో కామ విలాసాలు చేయగలడు. గుణహేతు సిద్ధి. సంకల్పంతోనే సర్వం చేయగల సత్య సంకల్పుడను అన్న విశ్వాసంతో చిత్తాన్ని నాలో స్థిరం చేస్తే వానికి ఏ కాలాల దేశాల అవస్థలను వాంఛిస్తే ఆ మనోరథాలన్నీ సఫలమవుతాయి. సత్య సంకల్పుడను భగవంతుడనైన నన్ను ధ్యానిస్తే కోరినవన్నీ పూర్తవుతాయి. సర్వాన్ని నియంత్రించేవాడను నేనే. నేను స్వతంత్రుడను. నన్ను ధ్యానిస్తే యోగులు నా రూపులవుతారు. ఆ అనుభవం కలిగితే
విశ్వమంతా వాని ఆజ్ఞను అనుసరించి నర్తిస్తుంది. అవి వాని ఆజ్ఞను జవదాటలేవు. అలా వానికి ఆజ్ఞ సిద్ధి కలుగుతుంది. ఇది 10వ ధారణయుతమైన గుణహేతు సిద్ధి. ఇప్పుడు క్షుద్రమైన 5 సిద్ధులను బోధిస్తాను. 5 క్షుద్ర సిద్ధులు. జగత్తు సృష్టి స్థితి లయలు నా ఆధీనం. నన్ను భజిస్తే అంతఃకరణం పవిత్రమవుతుంది. పవిత్రమైన అంతఃకరణంలో భూత భవిష్య వర్తమానాలు, జగత్తులోని సుఖాలను, జనన మరణాల త్రికాల జ్ఞానాన్ని పొందే సిద్ధి లభిస్తుంది. పట్టుదలతో అభ్యాసం చేస్తే చిత్తం నా స్వరూప ప్రాప్తి పొందుతుంది. చిత్తానికి నా యోగం కలిగితే శరీరం యోగయుక్తమై ద్వంద్వాల బాధ ఉండదు. వానికి శీతోష్ణాలు, కోమలం, కాఠిన్యాల బాధ కలుగదు. శరీరానికి అగ్ని తగిలినా వాడిని కాల్చలేదు. జలంలో జలచరాలు శాంతంగా వసించినట్లు ప్రజ్వరిల్లే అగ్నిలో విశ్రాంతిగా కుశలుడై ఉంటాడు. అలాంటి అద్వితీయమైన సిద్ధి సాధకునికి లభిస్తుంది. ఈ సిద్ధి ధారణతో ప్రతిష్టంభ సిద్ధి ఉత్పన్నమవుతుంది. వానికి బయట పెనుగాలి పీడ ఉండదు. ప్రాణాన్ని జయించి తన దాసుని చేసుకుంటాడు. కాడలు తీసేసిన పూలశయ్యపై సుఖంగా నిద్రించినట్లు ప్రజ్వరిల్లే అగ్నిలో సుఖంగా నిద్రిస్తాడు. అటువంటి సిద్ధుని అగ్ని, హిమాలయాలలోని చలి, మంచు కూడా ఏమీ చేయలేవు. చేపల నీటిలో సరదాగా క్రీడిస్తాడు. గ్రీష్మ ఋతువులో మండే ఎండలో సిద్ధుడున్న సూర్యకిరణాలకు కమలం విచ్చుకున్నట్లు ఉల్లాసంగా ఉంటాడు. సూర్యకిరణాలు బాధించలేవు. సిద్ధునికి శస్త్రగాయమైన ఆ బాధ ఉండదు. సిద్ధునికి విషమిచ్చినా సుఖంగా విషాన్ని జీర్ణించుకుంటాడు. నీడను పర్వతం కింద దాచిపెట్టినా పర్వతానికి హాని చేయలేనట్లు అగ్ని, సూర్యుడు, విషం, నీరు, గాలి వీటిలో ఏవీ సిద్ధుని బాధించలేవు. ఆ సిద్ధుని కథ వింటే మనసుకు ఉల్లాసం కలుగుతుంది. అయితే అన్ని రకాల సిద్ధులు నన్ను పొందడానికి ఆటంకమవుతాయి. నా స్వరూపం పవిత్రం, అద్వైతం. సిద్ధుల సర్వ స్వభావాలు లోకాన్ని రంజింపజేయడానికే. ఆ సిద్ధుల్లో పరమార్థం లేదు. పరచిత్తాభిజ్ఞత అనే పేరుగల సిద్ధి గూఢార్థంతో చెప్పబడింది. ఇప్పుడు దాని లక్షణాన్ని వివరిస్తాను. ప్రకృతిని నియంత్రించే సర్వసాక్షిని నేను. అలా ఈశ్వరుని ధ్యానిస్తే చిత్తచాలకత లభిస్తుంది. అందువలన చిత్తానికి తెలుసుకునే తత్వం చేకూరుతుంది. ఆ సమయంలో అది జీవుని స్థితిని సాక్షిభావంతో వీక్షిస్తుంది. ఆ చిత్తంలోని సంకల్పం వానికి తెలుస్తుంది. వాని అంతఃకరణంలోని గుప్త ప్రీతిని చెప్పగలుగుతుంది. ఆ సిద్ధి వానికి వెంటనే ప్రాప్తిస్తుంది. దేనివలన దేవాదులకు జయం లభిస్తుందో ఆ అపరాజయ సిద్ధిని పొందాలనుకుంటే నా మూర్తిని ధ్యానించాలి. చతుర్భుజాలతో, ఘనశ్యామ వర్ణంతో, చేతిలో శంఖం, చక్రం, గద, పద్మం, తలపై ఛత్రం, చామరం, ధ్వజం, గరుడ లాంఛనం, రత్నఖచిత దండాల జుణత్కారాలతో కదులుతున్న హస్తాలు, పాదాలలో మోగుతున్న మువ్వల చెంత నా మూర్తి ధ్యానం సావధానంగా చేస్తే విజయుడవుతాడు. నా ప్రతాపంతో వానికి ఎక్కడా పరాభవం సంభవించదు. నా ధ్యానం వలన ఎవరి సహాయం ఆశించకుండా ఒక్కడే సర్వత్రా జయం పొందుతాడు. నాపై నిష్ఠతో వానికి ఈ సిద్ధి ప్రాప్తిస్తుంది. అపరాజితుడను భగవంతుడనైన నన్ను హృదయంలో ధారణ చేసినవాడు సర్వత్రా అజయుడవుతాడని చెప్పి భగవంతుడు సిద్ధుల వర్ణనను ఉపసంహారం చేస్తున్నాడు. యోగ ధారణలను వివరించిన రీతిలో వాటన్నింటినీ నా భావంతో భజన చేస్తే ఆయా పూర్వోక్త ప్రమాణాలను అనుసరించి సిద్ధి లభిస్తుంది. హే ఉద్ధవా, చిత్తంలో అనేక స్వరూపాలను ధ్యానిస్తే ఆయా ధారణలకు అనుగుణంగా అనేక సిద్ధులు చేకూరుతాయి. అలా అనేక యోగ ధారణల సాధన చేయకుండానే సర్వసిద్ధులను పొందే ఏకైక ధారణను వివరిస్తాను. సర్వసిద్ధులను పొందే ఏకైక ధారణ. 5 ఇంద్రియాల జతలను శమధమాల సామర్థ్యంతో జయించి వైరాగ్య స్తంభాన్ని నిలబెడితే ప్రాణాపానాలను జయించినట్లే. వివేక బలంతో వృత్తిని సమాధానపరిచి సదా నా చింతన చేస్తే మనసును జయించవచ్చు.
అలా సాధకుడు ధారణతో రాత్రింబవళ్ళు నా ధ్యానం చేస్తే సకల సిద్ధులు వానికి దాస్యం చేస్తాయి. అన్య ఉపాయాలు వీడి చిత్తంలో నన్ను అనన్యంగా ధ్యానించే సాధకునికి లోటు ఏముంటుంది? సాధకుడు అవశ్యం సిద్ధిని పొందుతాడు, కానీ ఆనందించడానికి అది తగనిది అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. నిస్వార్థ భావంతో నన్ను భజన చేస్తే వెంటనే నన్ను చేరతాడు, కానీ సిద్ధివైపు లక్ష్యం ఉంచితే నన్ను పొందడానికి అవరోధాలు కలుగుతాయి. విషయభోగాలపై ఆసక్తి గలవానికి సిద్ధుల పట్ల ప్రీతి ఉంటుంది, కానీ నాపై ఆకర్షితుడైన వాడు బుద్ధి సిద్ధుల వెంటబడడు. లౌకిక ప్రతిష్ట మాన సమ్మానాలపై మోజుగలవాడు సిద్ధుల కోసం పాకులాడుతాడు. నన్ను పొందడానికి ఆరాటపడేవాడు సిద్ధుల కోసం తాపత్రయపడడు. ఒకడు దైవ దర్శనానికి కాశీకి వెళుతూ దారిలో ఒక వేశ్య ఇంటిలో బస చేశాడు. ఆమె మోహంలో పడి సర్వస్వం ఆమెకు అర్పించాడు. ప్రాణం పోయినా ఆ వేశ్యను వీడి ఎక్కడికి పోనని సంకల్పం చేసుకుని ఆమెతో ఉండిపోయాడు. కానీ వేశ్య డబ్బున్నంత వరకు మురిపిస్తూ ధనం ఖాళీ అయిన మరుక్షణం వారిని బయటకు గెంటింది. ఎంత ప్రయత్నించినా బయటకు వెళ్ళక సిగ్గు బిడియం లేకుండా అక్కడే ఉండిపోతే ఆ వేశ్యే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ మహాసిద్ధులు కూడా అటువంటివే. సకల పాపాలను పోగొట్టుకోవడానికి కాశీకి బయలుదేరాడు. తన కులాన్ని ఉద్ధరించాలన్న ఉద్దేశాన్ని పక్కన పెట్టి విషయాసక్తితో వేశ్య మోహంలో పడిపోయాడు. సిద్ధి కథ అలాంటిది. సిద్ధి నన్ను పొందడానికి అవరోధం కలిగిస్తుంది. నా ధ్యానం, జ్ఞానం, విరక్తి సర్వాన్ని లుప్తం చేసి బిచ్చగాణ్ణి చేస్తుంది. నన్ను పొందే సమయం ఆసన్నమైనప్పుడు ఈ సిద్ధి సాధకుని మురిపించడానికి సిద్ధమై సుఖాల మోహాన్ని ప్రదర్శించి మోసగిస్తుంది. అందువలన నన్ను పొందలేడు. హే ఉద్ధవా, నా స్వరూపం అద్వైతం. అక్కడ సిద్ధి అనేక రకాలుగా ఉంటుంది. అది మాయాజాలం. నా ప్రాప్తికి అవరోధంగా సిద్ధులు విఘ్నాలు కలిగిస్తాయని సిద్ధులన్నింటి గురించి వివరించాను. నన్ను ధ్యానించి మనసు ఏకాగ్రత చెందినప్పటికీ సాధకునికి సుఖేచ్ఛ కలిగితే సిద్ధి సాధకుని మోసగిస్తుంది. సిద్ధులు ఎలా లభిస్తాయి? మంత్రం, తపం వంటి సాధనలతో సిద్ధులు లభిస్తాయి. వేద యోగాభ్యాసంతో ప్రాణాన్ని జయిస్తే పుట్టుకతో దివ్యౌషధ సేవనతో సిద్ధులు లభిస్తాయి. సర్పాలు వాయువును భక్షించడం, చేపలు నీటిలో ఈదడం, పక్షులు ఆకాశంలో ఎగరడం, హంస పాలను నీటిని వేరు చేయడం, కోకిల మధుర స్వరగానం, చకోర పక్షి చంద్రామృత సేవనం, ఇవన్నీ పుట్టుకతో వచ్చిన సిద్ధులు. పుట్టుకతో వచ్చిన సిద్ధుల గురించి వర్ణించాను. ఇప్పుడు దివ్యౌషధాల నుండి పొందిన సిద్ధుల గురించి చెబుతాను. తెల్ల మందార వృక్ష ఛాయలో గజాననుని పూజ చేసి అంగారక చతుర్థి వ్రతం చేస్తే సకల విశ్వజ్ఞానం పొందడమే కాకుండా ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ వృక్షాన్ని గుర్తించాలంటే దాని ఫలాలు కుక్కమూతి పిందెలా ఉంటాయి. ఆ వృక్షం పాలు తాగితే మనిషి అజరామరుడవుతాడు. నిత్యం చేదు వేపరసాన్ని సేవిస్తే విషం బాధించదు. పాతాళగరుడి అనే ఔషధాన్ని గ్రోలితే దేహ సంబంధంగా ఏ బాధ ఉండదు. పూతికా వృక్ష మూలమంటే ఒక మహాశక్తిమూర్తి. అది లభిస్తే సాధకుడు అప్సరసల సముదాయంతో క్రీడిస్తాడు. అలా అనేక రకాల ఔషధాలున్నాయి. సిద్ధులు కూడా అనేక రకాలు. వాటి సాధన అతి కఠినం. దూరదర్శన సిద్ధి. హే ఉద్ధవా, ఇప్పుడు తపస్సుతో లభించే సిద్ధిని గురించి చెబుతాను విను. కృత్య, పరాక, చాంద్రాయణాది వ్రతాలు చేయడం, పర్జన్యధారలలో తడవడం, నీటిలో నిలబడడం, ధూమపానాదులు చేయడం వంటి సాధనలను ఏ భావంతో చేస్తాడో ఆ సిద్ధి లభిస్తుంది. ఇప్పుడు మంత్రసిద్ధి లక్షణాన్ని వివరిస్తాను. ప్రేతంపై కూర్చుండి రాత్రంతా అనుష్ఠానం చేస్తే ప్రేత దేవత ప్రసన్నమవుతుంది. అందువలన భూత భవిష్య వర్తమానాలలోని జ్ఞానమంతా సిద్ధిస్తుంది. సూర్యమంత్రాన్ని అనుష్ఠిస్తే దూరదర్శన సిద్ధి ప్రాప్తిస్తుంది. ప్రాణాపానాలు సమమైతే
యోగధారణ సాధ్యమైతే సర్వసిద్ధులు ప్రకటమవుతాయి. ప్రాణాపానాలు సమం చేయకుండా యోగధారణ చేయక పరమాత్మనైన నన్ను హృదయంలో ధారణ చేస్తే సర్వసిద్ధులు దాసీలవుతాయి. నా స్వరూప ప్రాప్తికి అనన్య స్మరణ చేస్తే సర్వసిద్ధుల తలపై పాదం మోపి చతుర్విధ ముక్తులు దాసీలవుతాయి. అయితే ఈ సిద్ధుల ధారణతో నా సలోక సమీప స్వరూప సాయుధ్యాన్ని పొందలేరు. నా భక్తుడు ముక్తిని కాదని నన్ను సకల సిద్ధులకు స్వామినని భక్తితో సేవిస్తుంటాడు. సకల సిద్ధుల ప్రభువునైన నేను భక్తుల చెంతనే ఉంటాను. అన్ని రకాల సిద్ధులకు జన్మస్థానం నేనే. నా వల్లనే సిద్ధుల మహిమ పెరుగుతుంది, లయమవుతుంది. అలా నేను వాటికి స్వామిని. జీవాత్మలను ఐక్యం చేసే యాగానికి స్వామిని నేనే. జీవత్వం మిథ్య అనే జ్ఞానానికి స్వామిని నేనే. జ్ఞానాన్ని ఉపదేశించే సాధు మహాత్ములకు స్వామి నేనే. నా కృపా ప్రసాదంతో జ్ఞానులకు జ్ఞానబోధ అవుతుంది. వేదాలు ఉపనిషత్తులను ఉపదేశిస్తాను. ఆ వేదాలకు గోవిందుడను నేనే. నేను లేకుండా వేదాలలోని ఒక్క శబ్దాన్ని కూడా ఉచ్చరించలేరు. ధర్మం అంటే జ్ఞాన సాధన. దానికి స్వామిని కూడా నేనే. నేను అంతర్బాహ్యాలలో పరిపూర్ణుడను, చైతన్య రూపుడను, సర్వాత్మను, సర్వత్రా వ్యాపించి ఉన్నాను. హే ఉద్ధవ, ఈ సర్వం నాలో ఎలా స్థితమై ఉన్నదో ఏకాగ్రతతో విను. సర్వ ప్రాణుల హృదయాలలో వసిస్తాను. సకల జీవులు నాలో ఉన్నాయి. నా స్వరూపం త్రిగుణాల కన్నా, మాయ కన్నా భిన్నమైనది. అది అనంతం, అపారం, అవధులు లేనిది. ఘటంలో ఆకాశం వంటిది. దాని అంతర్బాహ్యాలలో ఆకాశం ఉన్నట్లు ప్రతి జీవి లోపల బయట నిండి ఉన్నది నేనే. పంచభూతాలు సర్వభూతాలలో లోపల బయట వ్యాపించి ఉన్నట్లు పరమాత్మనైన నేను విశ్వాంతర్బాహ్యాలలో వ్యాపించి ఉన్నాను. అలలు నీరైతే నీటిలోని తరంగాలు నీటి నుండి ఉద్భవించినట్లు, బెల్లం నిండా తీయదను నిండి ఉన్నట్లు నేను అనంత రూపంతో బ్రహ్మాండమంతా పూర్ణ రూపంతో పూర్ణత్వంగా వ్యాపించి ఉన్నాను. అట్టి నా పరమాత్మ ప్రాప్తి పొందే సమయంలో అనేక సిద్ధులు ముందుకొచ్చి సుఖ సంపదను మొదలైన లోభాన్ని ప్రదర్శించి సాధకుని భ్రమ అనే చక్రంలో పరిభ్రమింపజేస్తాయి. ఆ సిద్ధే సాధకునికి విఘాతం కలిగిస్తుంది. ఈ అధ్యాయంలో విషయాల ప్రతిపాదన చేయడానికి ముఖ్య కారణం నన్ను పొందడానికి సిద్ధే మహాభయంకరమైన విఘ్నమని తెలియజేయడమే. సాధకుడు సుఖ లాలసతో పలు ఆసక్తులతో వాటి మోహంలో పడి నన్ను పొందకుండా తన్ను తాను నాశనం చేసుకుంటాడు. నా ఆత్మసుఖాన్ని ఎరుగని సాధకుడు మూర్ఖుడు. విషయ వాసనల వలన వానికి సిద్ధుల పట్ల కుతూహలం ఉంటుంది. వారాంగనల హావభావాల్లా ఉంటుంది సిద్ధుల వైభవం. ఉద్ధవ, ప్రేమతో ఏకాగ్రతతో భజన చేస్తే నన్ను పొందే సమయం వస్తుంది. అప్పుడు సిద్ధులు వస్తాయి. ఆత్మసుఖం పొందాలనుకునేవాడు సిద్ధులను పట్టించుకోడు. వాని అంతఃకరణంలో ప్రేమానందాలు నిండి ఉంటాయి. సద్గురు చరణ కమలాలను నిష్కామ భావంతో సేవిస్తే సర్వత్రా నిండి ఉన్న సచ్చిదానంద స్వరూపం అనుభవంలోకి వస్తుంది. ఆ సమయంలో సిద్ధుల గురించి ఎవడు విచారిస్తాడు? ఈ రహస్యం హరిభక్తులకు తెలుసు. హరిభక్తిలో తనను తాను అర్పించుకొని నా ప్రేమ స్వరూపాన్ని పూజిస్తే దేహం పట్ల అభిమానం నశిస్తుంది. ఆ సమయంలో సిద్ధులను పొందాలన్న కల్పన కూడా కలుగదు. భుక్తి, ముక్తి, బుద్ధి, సిద్ధి అన్నీ సద్గురువు చెంతనే ఉంటాయి. కానీ మందబుద్ధులకు తెలియదు. వారు అనేక రకాల సిద్ధులను వాంఛిస్తారు. నిరపేక్షతే సకల సిద్ధుల సాధన. నిరపేక్షుని ప్రాంగణంలో సర్వసిద్ధులు బానిసల్లా పడి ఉంటాయి. మనసులో సిద్ధి కోసం తీవ్రమైన కోరిక కలిగితే వాని వైపు సిద్ధులు దృష్టి సారించవు. నిరపేక్షుని పాదధూళికి సిద్ధులు శిరసా వందనం చేస్తాయి. జ్ఞాన వైరాగ్యాల కంటే నిరపేక్షత శ్రేష్టమైనది. నిరపేక్షత కలిగితే సాయుధ్య ముక్తి పాదాల చెంతకు వస్తుంది. నిరపేక్షత చెంతనే సకల సిద్ధులు ఉంటాయి. విధి, సద్బుద్ధి వాని చరణాలకు నమస్కరిస్తాయి. నిరపేక్షంగా ఉన్న చోట యోగక్షేమాలు, సద్భావన ఉంటాయి. అక్కడే భగవంతుని స్వరూపం నిలబడి ఉంటుంది. నిరపేక్షత వలన వేదాంతం, యోగం, స్వానంద సుఖం కలిగిన సాధకునికి
శ్రీకృష్ణుడు లభ్యమవుతాడు. ఏకనాథుడు జనార్దనుని శరణు వేడి ఆయన పవిత్ర చరణ కమలాలకు ప్రణమిల్లినందున నిరపేక్షత ప్రాప్తించింది. స్వానందం వృద్ధి పొందింది. ఇది తన స్వానుభవం. ఇది కేవలం సద్గురు చరణ కమల కృపా ప్రసాదం. సద్గురువే మహాసుఖ లీలా విలాసానికి, ఆనందానికి మూలబీజం. సద్గురు చరణాలను భక్తితో సేవిస్తే చతుర్విధ ముక్తులు లభిస్తాయి. అందుచేత శాంతితో సహా విరక్తి గురుభక్తుని సేవించాలని ఇచ్చిస్తుంది. ఏకనాథుడు జనార్దన స్వామిని శరణు వేడినందున ఆయన కృపా ప్రసాదంగా శ్రీ భాగవత 15వ అధ్యాయ వివరణ సమాప్తమైంది. 15వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.